జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని సత్యవేడు జనసేన మండల అధ్యక్షుడు రూపేష్ కుమార్ తెలిపారు. శనివారం సత్యవేడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక స్థానం నుండి 21 స్థానాలకు ఎదిగిన పవన్ కళ్యాణ్ ను 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారిన జగన్ విమర్శించడం తగదని హితవు పలికారు. జగన్ గురించి రాష్ట్ర ప్రజలు పరదాలకు ఎక్కువ, పరిపాలనకు తక్కువ అని, కోడికత్తి ఎక్కువ, గొడ్డలి పోటుకు తక్కువ అని ఎద్దేవా చేస్తున్నారని, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్లతో కబుర్లు చెప్పడం మానుకుని అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ఉపాధ్యక్షుడు హేమంత్ కుమార్, నాయకులు కుమార్, అనిల్ కుమార్, ధనుష్, శ్రీను, మునికుమార్ తదితరులు పాల్గొన్నారు. అధినేత అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి మాట్లాడడం మీకు సరైనది కాదు. ఎందుకంటే మీలాగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకి మా నాయకుడు రాలేదు. ఒక స్థానం నుంచి 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన వ్యక్తి మా నాయకుడు. అది ప్రజల యొక్క అండదండలతో 100% స్ట్రైక్ రేటు తెచ్చుకున్న నాయకుడు మా అధినేత. ఆయన్ని మీరు కించపరిచి మాట్లాడేది మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే గెలిచిన అతి కొద్ది నెలలోనే గెలిచిన వెంటనే ప్రతి ఒక్క పల్లెల్లో పండుగ వాతావరణం అనేది తీసుకొచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ రికార్డ్ బుక్ కూడా సాధించిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మీలాగా కోడికత్తి డ్రామాలు, అదేవిధంగా మీ రూలింగ్లో ఉన్నప్పుడు చిన్నాన్నని చంపేస్తే ఇంతవరకు ఆ కేసు మీరు దర్యాప్తు చేయలేకపోయినారు. మీరు రూలింగ్లో ఉండి మీరు మా నాయకుడి గురించి మాట్లాడటం మీకు కరెక్ట్ కాదు. మీలాగా మేము మాట్లాడాలంటే చాలానే ఉన్నాయి. మేము కూడా మాట్లాడాలంటే మీరు పరదాలకు ఎక్కువ, పరిపాలన తక్కువ, కోడికత్తికి ఎక్కువ, గొడ్డలకి తక్కువ. అదేవిధంగా మీరు పబ్లిసిటీ ఎక్కువ, ప్రజల్లో తక్కువగా ఉండడం వల్ల మీకు ప్రజలు ఒక 11 అనే ఒక దాన్ని గుర్తించినారు. ఇక మీటైనా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యల గురించి తెలుసుకొని ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడండి. ఏదో తాడేపల్లెంలో కూర్చొని ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడేస్తే ఎవరు కామ్గా ఉండేవాళ్ళు అయితే కాదు. ప్రజలు చూస్తూ ఉన్నారు, ఏంది ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నారు, పని చేసిన వాళ్ళని ఈ విధంగా హేళన చేస్తున్నారు అనేసి మీ గురించి నవ్వుకునే స్థితికి మీరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీరు కూడా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు. ఆ స్థానానికి మీరు బండి తెచ్చి మీ నియోజకవర్గం ప్రజలకి సమస్యల గురించి పోరాడి ఒక మంచి పొజిషన్కి రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్.